పేరు వసుంధరా రామం. వసుంధరాస్ వరల్డ్ నా ప్రపంచంలోకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. రేడియో జాకీగా రెడ్ ఎఫ్ఎంలో పనిచేసి 2 సార్లు క్యాన్సర్ని ఎదిరించి, బ్రెస్ట్ క్యాన్సర్ని 2 సార్లు జయించి, వారియర్గా మీ ముందుండి ఇంటర్నేషనల్ క్యాన్సర్ కౌన్సిలర్గా ప్రస్తుతం పనిచేస్తూ పాంచజన్యవాణి అనే రేడియోలో, ఇంటర్నెట్ రేడియో అట్లాంటా నుంచి రిలీజ్ అవుతోంది. దానికి కంట్రీ హెడ్గా, ప్రయోక్తగా ఉంటూ మీ ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలాసార్లు చెప్పడం మీరు వినే ఉండుంటారు. ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్ అనేది నా జీవితంలో 31 సంవత్సరం నుంచి నేను నేర్చేసుకున్నాను. ఎందుకంటే హెల్త్ని జాగ్రత్తగా చూసుకోకపోతే వచ్చే పరిణామాలకి మనమే బాధ్యత తీసుకొని దానితో పోరాడాల్సి ఉంటుంది. నాకు క్యాన్సర్ మొదటిసారి, రెండవసారి వచ్చినప్పుడు కూడా ఏమాత్రం అధైర్యపడకుండా దాన్ని తొక్కిపెట్టి ముందుకి జీవితంలో సాగుదాం అనే భావంతోనే, నా కుటుంబ సహకారంతో, నా భర్త, మా అమ్మాయి సహకారంతో నేను ఈరోజు మీ ముందున్నాను. ఇక్కడ ప్రతిసారి మీతో మాటలు షేర్ చేసుకున్నప్పుడు ఆరోగ్యం గురించి 2 విషయాలు మాట్లాడాలి అని నాకుంటుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. ఎండాకాలం విపరీతమైన ఎండ నడుస్తోంది. చాలామందికి సన్ స్ట్రోకులు రావడం, ముసలివారికి, చంటి పిల్లలకి బాధ కలగడం మనం చూస్తూనే ఉన్నాం. సన్ స్ట్రోక్ రాకుండా, మనం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మనదే. ఆ బాధ్యతలోని కావలసిన పదార్థాలన్నీ మన కిచెన్లోనే ఉంటాయి. నమ్మరా? చెప్తా వినండి. ప్రతిరోజు ఈ సమ్మర్లో పెద్దలు కానీ, వృద్ధులు కానీ, చంటి పిల్లలు కానీ, మనం కానీ అపరిమితమైన వేడిని తట్టుకోవాలి అంటే, సన్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే మనం రోజుకి 5 లీటర్ల నీరుని తాగాల్సి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు బయటకు వెళ్లకుండా ఉండడం అనేది చాలా అవసరం. కానీ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే వెళ్లే ముందు కడుపు నిండా సఫిషియంట్ నీళ్లు తాగి మీ చేతిలో చిన్న బాటిల్ ఉంచుకొని బయటికి వెళ్ళడం చాలా మంచిది. అలాగే మంచి గొడుగు మీకు అవసరం. కార్లో ఉన్న, బయట దిగిన ఒక స్కార్ఫ్, గొడుగు మీ దగ్గర ఉంటే మీరు సూర్యుడి నుంచి తట్టుకుని నిలవగలరు అని అనుకోవచ్చు. మన సృష్టికి అంతా, ఈ భూమికి అంతా ఆహారం అందించేది ఆ సూర్య భగవానుడే కాదంటారా? మరి అలాంటి సూర్యుడు మనకి అపకారం చెయ్యడు కదా. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అపకారం అనేది జరుగుతుంది. ఈ కాలంలో రాగి జావా, బార్లీ జావా, ఇవి సగ్గు జావా, సగ్గు బియ్యంతో చేసే జావా, ఈ 3ంటిని కూడా రోజు విడిచి రోజు తయారు చేసి చల్లగా చేసి పిల్లలకి, పెద్దలకి మీరు తాగడం అనేది చాలా మంచిది. అలాగే పల్చటి మజ్జిగలో నిమ్మకాయ రసం, చిన్న పిసరు అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, అలాగే మిరియాల పొడి, ఇవి కలిపి ఉప్పు వేసుకొని నిల్వ ఉంచుకొని వాటిని వడగట్టి ఆ పల్చటి మజ్జిగని స్వీకరించితే చాలా మటుకు సన్ ట్యాన్ నుంచి నిర్మూలమవుతుంది. అలాగే మనం సూర్యుడి నుంచి రక్షణ పొందుతాం. మరొక విషయం చెప్పాలి అంటే, ఈ కాలంలో చాలా మంది లేడీస్కి, మగవాళ్ళకి ఉన్న సమస్య రక్తహీనత. బ్లడ్ కౌంట్ చాలా తక్కువ ఉంది. మనకు తెలిసింది ఐరన్ టాబ్లెట్ వేసేసుకుంటాం. కానీ మనం వంటింట్లోకి తొంగి చూడం, వంటింట్లో ఉన్న మెడిసిన్ని అందిపుచ్చుకోం. ఈ వంటింట్లో మెడిసిన్ ఏంటి అంటే, మనం రోజు కూరగాయలు కొనుక్కుంటాం, కీరా దోస కొంటాం, కక్కిడీలు కొంటాం, బీట్రూటు, క్యారెట్, కొత్తిమీర, నిమ్మకాయ, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండనే ఉంటాయి. మనం వీటన్నింటితో ABC జ్యూస్ని తయారు చేసుకొని, అంటే వీలైతే యాపిల్, తర్వాత క్యారెట్, తర్వాత బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకొని, ఆ జ్యూస్లో నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే రక్తహీనత అనేది పరుగులు పెడుతుందట. అలాగే మనకి సౌభాగ్యదాయిని టొమాటో ఈ మధ్యకాలంలో ఆశ్చర్యకరం ఏంటంటే, టమాటాలు మనకి సమ్మర్లో కూడా చాలా విరివిగా దొరుకుతున్నాయి. అవి కూడా అద్భుతమైన రంగుతో ఉంటున్నాయి. పచ్చి టమాటాలను మిక్సీలో వేసి కొంచెం పంచదార, కొంచెం ఉప్పు వేసి వడగట్టి తాగిన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే
టమాటాలను ఉడకపెట్టి జ్యూస్ చేసుకొని నిల్వ చేసుకొని తాగిన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇలా ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటూ డాక్టర్ సలహాను తీసుకుంటూ మన దగ్గర ఉన్న బీట్రూట్, క్యారెట్ మనం వాడుకుంటూ మన రక్తాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే ప్రతి స్త్రీకి 12% హిమోగ్లోబిన్ ఉండాలి అని అంటారు. 12% హిమోగ్లోబిన్ ఉంటే ఏంటి అని అనుకుంటున్నారా? శరీరంలో గ్లో ఉంటుంది, నిస్సత్తువ అనేది రాదు, హుషారుగా ఉంటారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రతి పనిని ఆసక్తిగా నేర్చుకోవాలి అనే ఎంతూజియాజంతో నేర్చుకుంటారు. అదే రక్తహీనత ఉన్నవాళ్ళు నిస్సత్తువుగా, ఆకలి లేకుండా నిర్జీవంగా ఉంటారు. ఇదే మనం గుర్తించవచ్చు. అందుకే పిల్లలకి పెద్దలకి ఎంతో అవసరమైన రక్తాన్ని మనం వృద్ధి చేసుకోవాలి అంటే ఒక్కసారి మన కిచెన్లోకి మనం తొంగి చూసుకోవచ్చు. విన్నారు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనకుండా సమ్మర్ టిప్స్, రక్తం పెంచుకోవాలంటే టిప్స్ చెప్పాను కదా. మరి మీకు ఇవి నచ్చితే వసుంధరాస్ వరల్డ్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల్ని మీ అతిథులకి, ఫ్రెండ్స్కి పంపించండి. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.